రాత్రికి రాత్రి ఏం జరిగిందో అర్థం కాలేదు. కానీ అగ్ని కిలల తాకిడికి పొగచూరినటువంటి ఆ యొక్క గది దాదాపు 18 మందిని బలి తెచ్చుకుంది. ఇక్కడ గుల్జార్ హౌజ్ చార్మినార్ దగ్గరలో ఉన్నటువంటి గుల్జార్ హౌజ్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 8 మంది చిన్నారులు, అలాగే 8 మంది 9 మంది ఎవరైతే వారితో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారో అందరూ కూడా మరణించడం అయితే తీవ్రమైనటువంటి దిగ్బంధికి అయితే గురిచేసింది. ఇదే సందర్భంలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, అటు వచ్చినటువంటి ఫైర్ ఇంజన్లలో నీళ్లు లేవంట. దాంతోపాటుగా అక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క అంబులెన్స్లో ఆక్సిజన్ కూడా లేదని చెప్పేసి మనకైతే కనబడతా ఉంది. అసలు ఆక్సిజన్ ఉండే ఎంతో కొంతమందిని బతికించే వాళ్ళము, అలాగే ఫైర్ ఇంజన్లో కనుక కరెక్ట్గా నీళ్ళు ఉన్నట్టు ఏది ఉంటే ఆ అగ్ని కిలల తాకిడిని తగ్గించడానికి అవకాశం ఉండేదని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. ఇక దానికి సంబంధించినటువంటి వార్తనే అన్ని పేపర్లలో కూడా కంటతడి పెట్టించేటువంటి వార్తనే కనబడతా ఉంది. మృత్యు జ్వాల చార్మినార్ గుల్జార్ హౌజ్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం, మృతుల్లో 8 మంది చిన్నారులు, 5 మహిళలు, 4 వృద్ధులు అంటూ చూస్తూ ఉన్నాం. 17 మంది మృతి. స్థానిక వ్యాపారి ఇంట్లో ఉదయాన్నే చెరలేగిన మంటలు, భయంతో ఒకే గదిలోకి వెళ్లి తలుపులు మూసేసుకున్న 10 మంది. పొగ వేడి కారణంగా అపస్మారక స్థితిలోకి ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి వారిలో చాలామంది మృతి. పక్క భవనం గోడలకు రంధ్రాలు చేసి ప్రమాదం జరిగిన భవనం లోపలికి వెళ్ళిన అగ్నిమాపక సిబ్బంది. ఫైర్ ఇంజన్లో నీళ్లు లేవు, అంబులెన్స్లో ఆక్సిజన్ లేదు. ఎంత దారుణం చూడుర్రి. మరి ఇక్కడ ఫైర్ ఇంజన్లో నీళ్ళు అనేది ప్రభుత్వ పెద్దలు పోసేటి అయితే కాదు, ఆక్సిజన్ అనేది ప్రభుత్వ పెద్దలు చూసేదైతే కాదు. కానీ ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నట్టు ఫైర్ ఇంజన్ అనేది ఏ టైంలో ఉపయోగపడుతుందో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే అగ్ని ప్రమాదం ఎక్కడ ఏ రకంగా సంభవిస్తుందో తెలియదు. ఇది వేసవి కాలం, ఎండాకాలంలో వేసవి కాలంలో ఎక్కడ అగ్ని ప్రమాదం సంభవిస్తుందో తెలియదు. కానీ కనీసము నిమ్మకు నీరెత్తినట్టుగా మీరు ఉండడం వల్ల ఇక్కడ 17 మంది ప్రాణాలు పోయినాయి. ముందుగా ఇక్కడ చర్యలు తీసుకోవాల్సినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఫైర్కు సంబంధించినటువంటి వాళ్ళు. దాంతోపాటుగా ఆ అంబులెన్స్లో ఆక్సిజన్ లేదట. అంబులెన్స్లో ఆక్సిజన్ లేకపోతే నువ్వు ఎవరికైనా కంప్లైంట్ అయినా చేయాలి కదా, ఆక్సిజన్ లేదు నా అంబులెన్స్లో అని చెప్పేసి ఆ అంబులెన్స్కు సంబంధించినటువంటి ఎవరైతే సుపీరియర్స్ ఉన్నారో వాళ్ళకైనా కంప్లైంట్ చేయాలి కదా, అది వాళ్ళు చేయలేదు. ఒకవైపు అంబులెన్స్లో ఆక్సిజన్ లేదు, మరొక వైపు వచ్చినటువంటి ఫైర్ ఇంజన్లలో నీళ్లు లేవంట. చివరికి 17 మంది ఆ యొక్క అగ్ని జ్వాలలకు బుగ్గైనటువంటి పరిస్థితి. ఉస్మానియాలో మంత్రులపై మృతుల బంధువుల ఆగ్రహం. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందంటూ ఫైర్ డీజీ నాగిరెడ్డి చెప్తా ఉన్నాడు. షార్ట్ సర్క్యూట్ జరిగిన ఆనవాళ్ళు ఏమి లేవంటూ సిఈ చక్రపాణి చెప్తా ఉన్నాడు. ఇక్కడ సిఈ అంటేనేమో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, అలాగే ఫైర్ డిపార్ట్మెంటు ఇద్దరు. ఒకవైపు ఏమో షార్ట్ సర్క్యూట్ అంటే, ఒకవైపు ఏమో షార్ట్ సర్క్యూట్ జరిగినటువంటి ఆనవాళ్ళు ఏం లేవని చెప్తా ఉన్నారు. ఇద్దరికి ఇక్కడ మాట పొంతన కనబడతలేదు. ఇద్దరు అన్నదమ్ములు, వారి పిల్లలు, మనవలు అంతా కలిసి 24 మంది వేసవి సెలవుల్లో సరదాగా గడుపుదామని అంతా ఒకే చోటికి చేరారు. 2 రోజుల పాటు ఆనందంగా గడిపారు. కానీ ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం రూపంలో మృత్యువు వారిలో 17 మందిని కబలించింది. అంతా నిద్రలో ఉండగా అగ్నికలలు చుట్టుముట్టాయి. ప్రమాద సమయంలో మొదటి అంతస్తులో ఉన్నవారు కిందికి వెళ్లే దారి లేక, పైకి వెళ్ళే దారి కనబడక, ఏం చేయాలో తోచక ఒక గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసుకున్నారు. పొగ వేడి తీవ్రతకు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. అగ్నిమాపక సిబ్బంది, సహాయక సిబ్బంది వచ్చి ఆసుపత్రులకు తరలించినా ఉపయోగం లేకపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉండడం అందరి హృదయాలను కలిచివేసిందంటూ చూస్తూ ఉన్నాం. ఇక దీనికి సంబంధించి ఆ మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా తెలంగాణ ప్రభుత్వము ప్రకటించడం జరిగింది ఇప్పటికే దానికి సంబంధించినటువంటి విషయంలో. దాంతోపాటుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ప్రతి పరిహారం, అలాగే క్షతగాతులకు 50,000 రూపాయల పరిహారం అంటూ ప్రధానమంత్రి పిఎంఓ ఆఫీస్ నుంచి కూడా ఒక లేఖమాత్రం రిలీజ్ అయింది. కానీ ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏం చేసినా కానీ ఒక 8 మంది చిన్నారులు అయినా కానివ్వండి, ఆ 9 మంది ఆ పెద్ద మనుషులు అయినా కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రాణాలు అయితే రావు కదా. మొదలు ఇక్కడ ఆ ఫైర్ ఇంజన్లో నీళ్లు లేవు, అంబులెన్స్లో ఆక్సిజన్ లేదు. ఇది చిన్న లైన్ కాదు. ఈ 17 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనటువంటి ఆ యొక్క సమస్య అది. మరి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి, అధికారులు మరి ఏం చేస్తున్నట్టో అర్థం చేసుకోవాలి. కనీసం మరి రివ్యూ చేస్తున్నారా? అసలు ఎండాకాలం వచ్చింది, ఎండాకాలంలో ఫైర్ ఇంజన్లలో ఖచ్చితంగా నీళ్లు ఉండాల్సిందే, అలాగే ఫైర్ సేఫ్టీ అనేది ఖచ్చితంగా పాటించాల్సిందే. ఫైర్ అఫీషియల్స్ అందరూ కూడా ఒకసారి మరి ఏమైనా చేస్తున్నారా చూడాల్సిందే. ఇక పూర్తి వార్తలోకి వెళ్తే అసలు దారుణంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అది నిన్న నుంచి ఆ యొక్క
ఆ వార్తను చూసినప్పుడల్లా ఇగో బీతిల్లిన నగరం పాత బస్తీ ఘటనతో ఉలికిపాటు పెను విషాదం నింపిన అగ్ని ప్రమాదం అంటూ ఉస్మానియా మార్చూరి వద్ద ఉన్నటువంటి పరిస్థితి. ఘటనా స్థలం వద్ద ఉన్నటువంటి జనాన్ని చూడొచ్చు. ఇక్కడ ఒక చిన్న పాపను ఎత్తుకొని వెళ్తున్నటువంటి యొక్క సహాయక సిబ్బందిని మనం చూడవచ్చు. ఏకంగా 17 మందిని బలి తీసుకున్నటువంటి దుర్ఘటన. ఇదే రోజు మరో 2 అగ్ని ప్రమాదాలు జరిగినాయట. అంతకు ముందే 2 చోట్ల జరిగినటువంటి పరిస్థితి. అంటే మంటలాడుతున్నటువంటి ఫైర్ సిబ్బంది ఒకవైపు చూడవచ్చు. అసలు ఘటనా స్థలంలో ఎప్పుడేం జరిగిందంటే ఆదివారం ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు అగ్ని ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు గుర్తించారు. 6 గంటల 10 నిమిషాలకు స్థానికంగా ఉండే మహిళలు భవనంలో మనుషులున్నారని కాపాడాలంటూ ఆహాకారాలు చేశారు. 6 గంటల 15 నిమిషాలకు చార్మినార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 6 గంటల 16 నిమిషాలకు ఫైర్ స్టేషన్కు స్థానికులు ఫోన్ చేశారు. 6 గంటల 17 నిమిషాలకు ఫైర్ ఇంజన్లు స్టేషన్ నుంచి ప్రారంభమయ్యాయి. 6 గంటల 20 నిమిషాలకు ఫైర్ ఇంజన్లు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 8 గంటల 30 నిమిషాలకు సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా కూడా అక్కడికి చేరుకున్నారంట. అంటే దాదాపుగా 2 గంటల 10 నిమిషాలు ఈ మేడం రావడానికి టైం పట్టింది. 9 గంటలకు క్షతగాత్రులను బయటికి తెచ్చినటువంటి రెస్క్యూ టీం 9 గంటల 30 నిమిషాలకు ఘటనా స్థలాన్ని గోల్కొండ బీజేపీ ఇన్ఛార్జ్ సందర్శించినంట. 9 గంటల 40 నిమిషాలకు చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ సందర్శించారట. ఇక ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 10 గంటల 40 నిమిషాలకు సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వచ్చారంట. 11 గంటల 15 నిమిషాలకు బల్మూరు వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ వచ్చారంట. 11 గంటల 30 నిమిషాలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్, 11 గంటల 40 నిమిషాలకు డీజీపీ జితేందర్, 11 గంటల 50 నిమిషాలకు తలసాని, 11 గంటల 55 నిమిషాలకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు షబ్బీర్ అలీ, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 3 గంటల 15 నిమిషాలకు. ఇంతమంది పోయి ఏం లాభం? 17 మంది చనిపోయారు అక్కడ. ఇక్కడ మెయిన్ టైం ఎక్కడ పోయిందంటే ఇక్కడ నీకు ఫైర్ ఇంజన్లు వచ్చి క్షతగాత్రులను బయటికి తేవడానికి దగ్గర 1 గంట 40 నిమిషాలు పోయింది. 1 గంట 40 నిమిషాల సమయం అనేది వీళ్ళ యొక్క ప్రాణాలు తీయడానికి కారణమైంది. అదే 10-15 నిమిషాల వ్యవధిలో కనుక బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు ఏది ఉంటే ఈ మధ్యలో ఇంకా రాయలేదు. కానీ ఏదైతే ఫైర్ ఇంజన్లో నీళ్లు లేవు అనే విషయాన్ని రాయలేకపోయారు వీళ్ళు. ఫైర్ ఇంజన్లో నీళ్లు లేవు అనేది కనబడుతున్నటువంటి వాస్తవం. ఎందుకైనా మంచిదే కొంచెం ఆ యొక్క ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా కొన్ని ట్రైనింగ్ కార్యక్రమాలు కూడా పెడితే బాగుంటుంది ప్రభుత్వమే. ప్రాణాలు ఎవరికి వాళ్ళుగా కాపాడుకోవడానికి ప్రధానంగా. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మృతుల కుటుంబ సభ్యులు. ఆగ్రహం వ్యక్తం చేసుడు కాదు, వీళ్ళని ఖచ్చితంగా అధికారులను వాళ్ళని మరి బర్తరఫ్ చేస్తారా లేకపోతే సస్పెండ్ చేసేస్తారా ఏందనేది చూడాలి. 1 గంటన్నర తర్వాతే ఫైర్ ఇంజన్లు. ప్రహ్లాద రాయ్ కుటుంబ సభ్యులు. అధికారుల అలసత్వమే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం పెరగడానికి కారణమైందని ప్రహ్లాద రాయ్ కుటుంబ సభ్యుడు ఒకరు పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. ఉస్మానియా మార్చూరి వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం జరిగిందంటూ సమాచారం ఇచ్చిన 1 గంటన్నర తర్వాత ఫైర్ ఇంజన్ వచ్చిందని, కానీ అందులో నీళ్లు లేకపోవడంతో వెళ్ళిపోయిందని ఆయన మండిపడ్డారు. అలాగే కొంతమంది యువకులు చిన్నారులను కాపాడి కిందకు తీసుకొచ్చి అంబులెన్సుల్లో ఎక్కించగా లోపల ఆక్సిజన్ లేదని చెప్పారని తెలిపారు. ఆక్సిజన్ ఉండుంటే చిన్నారులు బతికేవారని కన్నీరు పెట్టుకున్నారు. ఎంత దారుణమో చూడురి. ఈయననైతే ఎవరో ప్రోకేట్ చేసే పర్సన్ అయితే కాదు కదా, ఆ యొక్క బాధిత కుటుంబం నుంచి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తే కదా. చెర్లపల్లిలో ఒకటి జరిగిందట అగ్ని ప్రమాదం. 3 అంతస్తులకు మంటలు పోగా షార్ట్ సర్క్యూట్లో కథనంగా 50 మందిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది అంటూ ఇదొకటి రాజేంద్రనగర్లో జరిగినటువంటిది. నిన్న 3 అగ్ని ప్రమాదాలు జరిగినాయి మొత్తం. పొద్దున్నే వస్తానని చెప్పి వేసవి సెలవులు కావడంతో భర్త చిన్న కుమారుడితో కలిసి పుట్టింటికి వెళ్లారు. ఆమె 2 రోజులు సరదాగా గడిపారు. ఇక ఇంటికి తిరిగి వెళ్దామని భర్త అనగా ఈ ఒక్క రాత్రి ఉండి ఆదివారం పొద్దున్నే ఉదయం వస్తా అన్నారు. దీంతో వారిద్దరూ శనివారం రాత్రి వెళ్ళిపోయారు. ఆమె మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రజని విషాదగాథ ఇది. పొద్దున్నే అమ్మ ఇంటికి వస్తుందని ఎదురు చూసాం కానీ చనిపోయింది అంటూ ఆమె పెద్ద కుమారుడు కుశాల్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె రాత్రి తమతో వచ్చి ఉంటే ప్రాణాలతో ఉండేదని రజని భర్త రోధించారు. ఇక ఈ ప్రమాదంలో తమ 2 పిల్లలు ఫ్రాన్సీ, ప్రథమ్ అగర్వాల్ను కోల్పోయిన రోహిత్ అగర్వాల్ దంపతులు మంటికి ఏకదారుగా విలపిస్తున్నారంటూ చూస్తున్నాం. ఎంత దారుణం అంటే మంటలు నాటుతున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది ఇట్లుంటే అసలు రాత్రే పోయేది ఉంటే ప్రాణాలు కాపాడుకునేదంట. పిల్లల కోసం లోపలికి వెళ్ళి ఈ ప్రమాదంలో మృతి చెందిన పంకజ్ నిజానికి మంటలు చెలరేగానే బయటకు వచ్చేసినట్టు స్థానికులు చెబుతున్నారు.
అయితే 2 ఏళ్ళు 5 ఏళ్ల వయసున్న తన పిల్లలు లోపల ఉండిపోవడంతో వారిని కాపాడుకునేందుకు మళ్ళీ లోపలికి వెళ్ళి ప్రాణాలు కోల్పోయారని వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ఇక అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ప్రహ్లాద్ రాయ్ మోదీ కుటుంబ సభ్యుల్లో నలుగురు 2వ అంతస్తులో ఉన్నారు. మంటలు చెలరేయగానే వారు భవనంపై భాగానికి వెళ్ళి పక్కనున్న భవనంలోకి దూకేశారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది వారిని కాపాడారు. వీళ్ళు కనుక అక్కడనే ఉండేది ఉంటే వీళ్ళ ప్రాణాలు కూడా పోయేటి. అసలు సహాయక చర్యల్లో అలసత్వం అంటూ కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. మరొక వైపు గవర్నరు, రాష్ట్రపతి, ప్రధాని అందరూ కూడా దిగ్భ్రాంతి వెల్లడి చేసినటువంటి పరిస్థితి. 17 మంది అంటే నాటే చిన్న విషయం కాదు కదా. 17 మందిని బలి తీసుకున్నటువంటి అగ్ని ప్రమాదం అది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము, అధికారులు ఈ యొక్క ఫైర్ ఇంజన్లలో నీళ్లు లేకపోవడేంది, అంబులెన్స్లలో ఆక్సిజన్ లేకపోవడేంది కొంచెం ఆలోచించాల్సినటువంటి అంశాలు ఇవి. ప్రమాదాలు చెప్పి రావు కాబట్టి ప్రమాదాలు వచ్చిన వెంటనే అప్రమత్తంగా ఉండడం కూడా నేర్చుకోవాలి మనం.